ఈ ఏరియాలో ఏ సెంటర్ పైన బాగున్నారు పిల్లలు? వెరీ గుడ్. అవునా? ఇంతమందిని చూస్తా ఉన్నావు అంటే ఇంకా టేక్ హోమ్ రేషన్ నీకు 100 మంది ఉంటారు. అదే మరి ఇంతమంది ఉన్నారంటే టోటల్ 32. బా అమ్మా చూడాలి కలకలాడాలి సెంటర్. చాక్లెట్ అందరికి ఓకేనా? గుడ్డు తిన్నారా? గుడ్డు తిన్నారా? అంటే అమ్మకు 100 పథకం 1వ తరగతి ఇస్తాము, మీరు ఇక్కడ తేవాలి అని చెప్పి అలా భయపెట్టి చేస్తున్నాం సార్. ఇక్కడ అంతా టౌన్ సార్, ఎక్కువ ప్రీ స్కూల్ ఉన్నాయి సార్ కాన్వెంట్. సో అట్లా టీచర్ ఇంట్రెస్ట్ ఉండి వాళ్ళు కొంచెం చెప్పగలిగినా కూడా చాలా యాక్టివ్ ప్రాబ్లం ఉంది. వీళ్ళకి డిసెంబర్ నెలలో ఈ సాకమ్మ వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు పాలమ్మ? సాకమ్మకు పాలు ఎందుకు ఇవ్వలేదు? అది ఇవ్వలేదు సార్. అంటే వాళ్ళు ఫోన్ చేశారు సార్, రాలేదు సార్. మాకు కూడా మాకు కూడా ఎక్కువ సరిపోయింది సార్, చాలేదు సరిపోయింది. వీళ్ళు డ్రాప్ అయ్యారా? కళింగపట్నం అమరకి అఖిల రాలేదు సార్. అంటే వాళ్ళు కొత్తగా నమోదయ్యారు సార్. మేము ఏంటంటే సెల్లో చూసుకొని మొత్తం పేర్లు రాసుకున్నాం సార్. వాళ్ళందరూ కిందకి నెలలో నమోదయ్యారు. టేక్ హోమ్ రేషన్ బిలో 3 years ఇవ్వం. 3 years బిలో పిల్లలు 7 to 3 years పిల్లలు టేక్ హోమ్ రేషన్ రిజిస్టర్. ఎందుకు వీళ్ళు కొంతమందికి లీటర్ ఇస్తున్నారమ్మా? లీటర్ ఎందుకు ఇస్తున్నారు? అంటే అంటే వాళ్ళు ఇక్కడ 1 లీటర్ సార్, ఇక్కడ 1.5. అంటే ఇప్పుడు ఉన్న బాటిల్ లీటర్ బాటిల్ వచ్చేస్తున్నాయి. అవి ఏంటంటే అంటే హాఫ్ లీటర్లు వచ్చేస్తే మాకు ఆ సమస్య లేకపోతే సార్. చెప్పాం చూస్తున్నాం చెప్పాం సరిపోయిందా? సెంటర్ బాగుంది. వెరీ గుడ్. పాజిటివ్ తీసుకుంటే యూజ్ఫుల్ అమ్మా, నెగిటివ్ తీసుకుంటే వద్దా? ఎంతమంది ఉన్నారు? హలో బా మళ్ళీ పెట్టావరా? నమస్తే. సెకండ్ ఏం పేరు నీ పేరు? యామన్నా? యామన్ హేమంతా? నువ్వేనా హేమంత్ అంటే? అరే ఎగ్ తిన్నావా? చాక్లెట్ తింటావా ఇవాళ? చాక్లెట్ బాగా వస్తున్నావా రోజు? హేమంత్ వస్తున్నావా రోజు? స్కూల్కి వస్తున్నావా? కొంచెం రికార్డ్స్ చేయండిమా. ఇప్పుడు ఎంతమంది వచ్చారు ఈరోజు? పర్లేదు. మొత్తం 29. ఎంతమంది ఉన్నారు మొత్తం టోటల్? 21. మరి 20 రాసావే? అంటే నిన్న ఒక అమ్మాయి ఉన్నీలే రాసేయండి ఎప్పుడెప్పుడు అబ్స్ట్రాక్ట్. అటెండెన్స్ రాయలేదే ఈరోజు? వచ్చిన వాళ్ళే రాసేయచ్చు కదా. టేక్ హోమ్ రేషన్ ఎంతమంది ఉన్నారు? ఫస్ట్ ఫేజ్లో పాలు ఇవ్వలేదా? సెకండ్ ఫేజ్లో 2 ఇచ్చేసావా? ఎందుకు రాలేదా? ఏంటి ఇవన్నీ? ఇక్కడ బ్లాంక్ ఉంది, ఇక్కడ 12 ఉంది, కింద ఒకటి రాసావు. ఇక్కడ ఇచ్చావా? ఇప్పుడు 1 2 ఇచ్చావు. పూర్తిగా ఇవ్వాలి కదా మనం. 2.5 లీటరు అది ఇస్తే రాయలే కదమ్మా. ఎక్కడ వీళ్ళు ఫోన్ నెంబర్స్ లేవా? ఎక్కడ? ఒక పేపర్లో చాలే. దివిష వాళ్ళ పేరు. అమ్మా మీ అంగన్వాడీ సెంటర్ నుంచి కాల్ చేసాం మేము. ఏమేమి ఇస్తున్నారమ్మా మీకు మీ పిల్లలకు? ఏమి ఇంతకు ముందు ఇచ్చారా అన్ని? ఇప్పుడు ఇక్కడికి పంపించట్లేదా మీరు?
పంపించట్లేదండి, మాది విజయనగరం. అట్లానా? సరే సరే, బాగానే చూసుకున్నారా అప్పుడు మీరు ఇక్కడ ఉన్నప్పుడు? చూసుకున్నారు. అన్నీ పిలిచి ఇచ్చేవాళ్ళ? ఓకే అమ్మా. ఇచ్చేవారు. అమ్మా సూపర్వైజర్ మీరు ఇవన్నీ అబ్జర్వ్ చేయాలమ్మా. అమ్మా ఎవరు సూపర్వైజర్? ఏమి చూడండి, ఇక్కడ 2 లీటర్స్ ఇచ్చారు, 2.5 ఇవ్వాలి, 2 ఇచ్చారు. వచ్చి ఊరికి సంతకం పెట్టిపోవడానికి కాదు మీరు వచ్చేది, ఇవన్నీ అబ్జర్వ్ చేయడానికి. ఎంతసేపు అయింది మేము వచ్చి? 5 నిమిషాలు అయింది. మేము చూసినప్పుడు మీరు ఎందుకు చూడలేరు? చూడు ఇక్కడ 2 లీటర్ అంటే 1 లీటర్ ఏమైంది? కాకులు ఎత్తకపోయినా ఎందుకు? వాళ్ళకి 5 లీటర్స్ ఇవ్వాల్సిన బాధ్యత మంది, మనం ఎందుకు ఇవ్వలేము? చూడండి వీళ్ళకి ఏం లేదు, ఇది ఒకటి ఇచ్చారు పాలు, ఈడ ఇవ్వలే గుడ్డు 25 ఇచ్చేసారు ఒకసారి. భవ్యశ్రీ పేరెంట్ అండి? అవునండి, మీ అంగన్వాడీ సెంటర్ నుంచి కాల్ చేస్తున్నాను నేను, చైర్మన్ సార్ను. మార్నింగ్ అండి. ఇక్కడ అన్నీ బాగానే ఇస్తున్నారా మీకు? పర్లేదు కదా, ఇబ్బంది ఏం లేదు కదా? అవునా? వెరీ గుడ్. ఇప్పుడు ఈ 3 ఇయర్స్ నిండిన తర్వాత మీరు ఇక్కడికే పంపించాలి. అదే అండి. అండి. ఓకేనండి. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్. సరిపోయిందా? ఎంట్రీ చేసుకోండి ఎప్పుడప్పుడు. జాగ్రత్తగా వీళ్ళు మధ్యాహ్నం స్లీప్ అవర్ ఉంటుంది కదా, అప్పుడు అన్నీ అప్డేట్ చేసుకుంటా జాగ్రత్తగా చూసుకొని. నీ గురించి బాగా చెప్పాడు ఆయన, బాగా చేయండి. ఓకే.